హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? నేను ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి రాగి సంగటి చేశాను. చాలా టేస్టీగా ఉన్నింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇవాళ దగ్గు తగ్గడానికి కొన్ని రెమెడీస్ తెలుసుకుందాము, ఓకేనా? రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక కప్పు రైస్ తీసుకొని వాష్ చేసి 2 టైమ్స్ వాష్ చేసి సోక్ చేసి పెట్టుకోండి. ఒక కప్పు రైస్కి నేను ఇక్కడ 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ 1 కప్ రైస్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో, అది 200 ml, సో అదే కప్పుతో రాగి పిండి కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత నానబెట్టుకున్న రైస్ని బాగా కుక్ చేసుకోవాలి. చూసారా, బాగా పొంగొస్తుంది. చాలా మెత్తగా కుక్ చేసేసుకోవాలి రైస్ అంతా. వాటర్ అంతా ఇమరకపోయేంత వరకు పెట్టద్దండి, కొంచెం వాటర్ ఉన్నంత వరకు కుక్ చేసేసుకోండి. చూసారా, బాగా పొంగొస్తుంది కదా. మీకు కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసాం కదా, అందుకు. చూసారా, ఆల్మోస్ట్ రైస్ అంతా బాగా కుక్ అయిపోయింది, మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆ 1 కప్పు రాగి పిండి కూడా వేసేసి మూత పెట్టి ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారా, బాగా పొంగొస్తుంది. ఇప్పుడు ఏదన్నా ఒక గంట సహాయంతో బాగా మిక్స్ చేసేసేయాలి. బాగా కలబెట్టేసేయాలి మొత్తం. చూసారా, అట్లా నీట్గా కలబెట్టేసేయండి. గట్టిగా చాలా బలంతో కలబెట్టేయాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాగా మెత్తగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్కి కొంచెం వాటర్ యాడ్ చేసేసేయండి. అప్పుడు ముద్ద బాగా వస్తుంది. మీకు కావాల్సినంత ఆ ప్లేట్కి వేసుకొని బాగా రౌండ్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఏదైనా నాన్ వెజ్ కర్రీస్తో కానీ లేకపోతే పప్పుతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు వేడిగా చేసుకొని తినండి. అలా రౌండ్గా బాల్స్ చేసేసి పక్కన పెట్టేసేయండి. చూసారా, ఎంత రౌండ్గా ఎంత బాగుందో. సో రాగి ముద్ద రెడీ అయిపోయింది. రాగి సంగటి వేడివేడిగా తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు దగ్గు వచ్చిందనుకో అండి, ఒక టార్చర్ లాగా ఉంటుంది, నిజమే కదా. అండ్ అదొక వ్యాధి లాగా అనమాట. ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా దగ్గుతూ ఉంటే మన ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది అనమాట. అండ్ మనం ఇంట్లోనే కొన్ని రెమెడీస్ చేసేసుకుందామంటే దగ్గు త్వరగా తగ్గిపోతుంది. ఫస్ట్లీ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. ఒక 200 ml తీసుకొని కొంచెం అల్లము అండ్ కొంచెం దాల్చిన చెక్క పౌడర్ ఉంటే ఆ పౌడర్ వేసేసుకొని ఒక 2 స్పూన్స్ లెమన్ వేసేసి బాగా మిక్స్ చేసేసి తాగేసేయండి. ఒకవేళ మీకు టేస్ట్ కావాలనిపిస్తే ఒక 1 స్పూన్ హనీ యాడ్ చేసేసుకొని తాగేసేయండి. దగ్గు త్వరగా తగ్గిపోతుంది. దానిమ్మ పండు రసం ఉంటుంది కదా, ఆ దానిమ్మ పండు రసము పిల్లలకి ఇవ్వడం వల్ల త్వరగా దగ్గు తగ్గిపోతుంది. అండ్ త్వరగా రిజల్ట్ రావాలంటే కొంచెం అల్లం పొడి అండ్ మిరియాలు కూడా కలిపి ఇవ్వండి, త్వరగా దగ్గు తగ్గిపోతుంది. అండ్ ఇంకొక చిన్న రెమెడీ ఏమంటే, వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి కొంచెం తేనె వేసి బాగా మిక్స్ చేసి రోజుకు 2 to 3 times తాగండి. దగ్గు త్వరగా తగ్గిపోతుంది, చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది. వెల్లుల్లి అండ్ తేనె బాగా మిక్స్ చేసి, వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకోండి అండ్ ఒక 2 స్పూన్స్ తేనె వేసి బాగా ఒక థిక్ పేస్ట్ లాగా వచ్చినాక డైలీ ఒక 2 to 3 times తింటూ రండి. దగ్గు త్వరగా తగ్గిపోతుంది.
ఇంకా అండి 4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత నుంచి పిల్లలకైతే ఫ్రీక్వెంట్గా దగ్గుతున్నట్లయితే ఒక గ్లాస్లో గోరువెచ్చని పాలు తీసుకొని కొంచెం పసుపు వేసి ఇవ్వండి. తాగమని చెప్పి దగ్గు త్వరగా తగ్గిపోతుంది. మనమైనా తీసుకోవచ్చు, మనం కూడా అలాగే తీసుకోవచ్చు. ఇన్ కేస్ కావాలంటే మీరు కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకొని తాగేసేయండి, త్వరగా తగ్గిపోతుంది. కొంచెం గోరువెచ్చని పాలల్లో కొంచెం పసుపు వేసుకొని తాగండి. మనకి దగ్గు స్టార్ట్ అయింది అని అనిపిస్తుంది కదా. దగ్గు స్టార్ట్ అయితే మనకు మామూలుగానే గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది. సో గొంతులో ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ కావడానికి హాట్ వాటర్ తాగుతూ రండి. ఆ గొంతులో ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిపోతుంది అండ్ దగ్గు కూడా తగ్గిపోతుంది త్వరగా. యాక్చువల్గా దగ్గు ఎలా వస్తుందంటే మనము పొల్యూషన్లో తిరుగుతాం కదా. సో ఆ గాలి, ఆ పొల్యూషన్ అంతా మనం పీల్చడం వల్ల ఆ బ్యాక్టీరియా అంతా మన గొంతులో ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది, ఆ తర్వాత దగ్గు వస్తుంది. సో ఈ చిన్న రెమెడీస్ చేస్తూ రండి, దగ్గు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంటే చిన్నపిల్లలకి ఫ్రీక్వెంట్గా దగ్గు వస్తున్నట్లయితే కొంచెం వామ్ వాటర్లో ఒక 1-2 స్పూన్స్ హనీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇచ్చేసేయండి, తాగమని చెప్పండి. అంటే త్వరగా దగ్గు తగ్గిపోతుంది. అంటే స్టీమ్ ఇంట్లో అవైలబుల్లో ఉంటే స్టీమ్ పెట్టుకుంటూనండి. మనకు నోస్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, గొంతులో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా త్వరగా తగ్గిపోతుంది. అంటే స్టే హైడ్రేటెడ్ అనమాట. చాలా వాటర్ తీసుకుంటూ ఉండాలి దగ్గు వచ్చినప్పుడు. అండ్ కొంచెం వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని పొక్కిలించి మూసేసేయండి. దానివల్ల గొంతులో ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. మెయిన్గా మనము బయటికి వెళ్ళేటప్పుడు, బైక్లో మెయిన్గా వెళ్ళేటప్పుడు ఏదైనా స్కార్ఫ్ కానీ ఏదైనా మాస్క్ కానీ పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే బయట ఎన్విరాన్మెంట్ బాగుండదు. మెయిన్గా వింటర్లో కానీ ఏ సీజన్లో అయినా సరే బయట గాలి పీల్చడం వల్ల కంపల్సరీ కోల్డ్, కాఫ్ వస్తాయి. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళండి. మెయిన్గా దగ్గున్న వాళ్ళు అల్లం టీ తీసుకుంటూ రండి. డేకి ఒక 1 or 2 times దగ్గు తగ్గిపోతుంది. అండ్ కొంచెం గోరువెచ్చని పాలల్లో పసుపు అని చెప్పాయి కదా, కొంచెం పసుపుతో పాటు కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, దగ్గు త్వరగా తగ్గిపోతుంది. ఇలా అన్నీ చేస్తూ రండి, చాలా త్వరగా రిలీఫ్ ఉంటుంది అండ్ దగ్గు కూడా త్వరగా తగ్గిపోతుంది. ఇంట్లోనే చేసుకునేవే ఇవన్నీ. సో చేసుకుంటూ రండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.